అబ్బో అవ్వ 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 పానం వెళ్ళిపోయి దేవుడా 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 కాలు ఇరిగిందిరా అయ్యా అయ్యో దేవుడా అయ్యో 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 అడ్డపడ్డ వార్త ఏమైంది దెబ్బలు తాకినాయా అంకి బాకిని పట్టుకొని కాలు వెనికి నరం పట్టుకున్నట్టుంది పార వెళ్ళిపోయాకింత దూడే నీ బాంచనే నీ దండం పెడితేనే ఏడకత్త ఆగాగు నేను జెండు బాంబు తీసుకొచ్చి కాలు ఇడతా లేకపోతే వాపొత్తది కాలు ఆగు అయ్యో ఆగాగు ఇంకా జెండు బాంబు తీసుకొచ్చిన ఆగు కాలు ఇటు పట్టు మెల్లగానే నీ బాంచను మెల్లగా అయిపోయిందా అబ్బో అబ్బో అయ్యో మెల్లగానే నీ బాంచను నీ కాలు నొక్తా పార వెళ్ళిపోతుంది అబ్బో మెల్లగానే రాకుతాను నాగా జర ఓపిక పట్టు ఏం తోటి చేసుకుంటావు నన్ను వీళ్ళు తత్తుంటుంది కదా ఎందుకు నీకు ఈ అన్ని పనులు నా కాలుకు ముళ్ళు గుస్తే నా బిడ్డన్న నా కాలు ముట్టుకోలేదు ఏ తల్లి కన్న బిడ్డవో నా కాలుకు జెండు మమ్మెట్టు తీడుతాన్నవే నీ కడుపు చల్లగుండా మా అమ్మదంట దానివి కదా అత్తమ్మ నీకు సేవ చేసిన మా అమ్మకు చేసినట్టు బువ్వ తిన్నవా ఇంకా తినలే అత్త ఆవు కానీ నువ్వు గోరెలు వేసుకున్నావా వేసుకోలేదు కానీ నువ్వు పొద్దుగా లేచి నుంచి ఇల్లాకులు ఉడిసి బోళ్ళు బొక్కలు తోమి బట్టలన్నీ విండి గింత అల్ల అవుతుంది ఇంకెప్పుడు తింటేవే బుక్కడంత బువ్వ తినిపో ఇక తింటే కానీ నువ్వు అడ కూర్చుందబ్బా అబ్బో మెల్లగా మెల్లగా ఇంత డాక్టర్ ఫోన్ చేస్తా ముందు నువ్వు బుక్కడంత గోరెలు వేసుకుంటా గంజు కిందున్న సలిబువ్వ ఎవ్వరు వేసుకుంటలేరు అందరూ ఉడుకుడుకు బువ్వకే ఎగబడబట్టే అయ్యో చెల్లె నేను చూడలేదు సూత్తకి ఉడుకు పువ్వు వేసుకొని ఎందుకు తింటా సలి పువ్వుని వేసుకుందాను కదా గంజు కాడికి బువ్వేసుకోనికి పోయినప్పుడు గంజు పక్కన ఏమున్నదని కూడా చూస్తారు ఎందుకు కానువులు అయినా మనకు సలిబువ్వ జొత్తే కదా నాతోడు చెల్లె నేను చూడలేదు రోజు పొద్దుమికి మిగిలిన బువ్వ నేనే తింటున్నా కదా వీళ్ళు అస్సలు యాదికి రాలే యాదుకుంటే నేనే తిందును మేఘనా ఆ చూడలేదేమో మరి నువ్వన్నీ వేసుకొని తింటేమవునే మంచిగుంది ముచ్చట సలిపువ్వ నేను సచ్చిన తినా అవునే రాధిక అంటేటప్పుడు ఇంత తక్కువ వండితే ఏమైతుంది ఉత్తగా సలిపువాయే ఆడికాడికి అండిన అత్త పొద్దుకి మీ కొడుకు తినక అట్లేమన్నాడు అందుకే మిగిలింది కొద్దిగా అయితే బువ్వ పాసిపోద్ది అట్టిగా వారేసుడు షీ రాధిక ఇప్పుడు సరిబో గురించి లొల్లెందుకే వేసుకురాపో అదేదో నేనే తింటా అయ్యో నువ్వు సలిపువ్వ తింటావా తినకుంటే పారేత్తరేంది నువ్వు వేసుకురాపోవే నేను తింటా పో ఖరాబ్ అయింది కదా పారెత్త అయిపోగా ఎందుకు తీయే బియ్యం ఏమైనా పుక్యానికి వస్తానే తింటది
గంతే. అవ్వా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్త కొత్త పథకాలు పెట్టింది. అవి వర్తించాలంటే మనిషి పేరు మీద కొంచెమైనా భూమి ఉండాలటనే. అవ్వా భూమి మొత్తం నీ పేరు మీదనే ఉండే, కొద్దిగా మా పేరు మీద కూడా చేపిద్దామే, పైసలు వస్తాయి. ఇప్పుడు భూమి గురించి మాట్లాడతారేంద్రా? ఇప్పుడు నేనేమన్నా చచ్చిందా? అట్లా కాదవ్వా, ఎప్పటికైనా మా పేరు మీద చేయించేదే కాదనే. అది అప్పుడైతేంది ఇప్పుడైతేంది. సరేరా, నేను ఆలోచిస్తా. అందులో ఆలోచించడానికి ఏముంది అత్త? ఉన్నది 3 ఎకరాలేనే. ఇద్దరు పేరు మీద 1 ఎకరంన్నర చెయ్యండి. మరి ఇద్దరి పేరు మీద చేస్తే పెద్దోనికి ఎట్టనే? అవ్వా అన్న అది నేను కట్టం చేసుకునైనా బతుకుతారే. ఆ భూమి మా పేరు మీద చేస్తే ఆ భూమి మీదనే కట్టం చేసుకుని బతుకుతామే. నేను ఆ భూమి పంచుతా, అందరికి సమానం పంచుతా, కానీ లేకపోతే అసలే వంచా. నేను ఎవరికి అన్యాయం చెయ్యరా? అత్త అవ్వా అవ్వా అత్త అవ్వా అవ్వా ఏమయ్యా? బువ్వ తెచ్చినావానే? తెచ్చిన, తినేవుదా. నీకు ముచ్చట చెప్పాలిదా. ఏం ముచ్చట్నే? మీ తమ్ముళ్ళు మీ అమ్మతోటి భూమి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళే 2 పాలు వేసుకుంటారట, మనకు వంచి చేద్దని మాట్లాడుకుంటున్నారు. మరి అవ్వేమన్నదే? అత్త ఏమంటలేదు కానీ 3 పాలు వంచుదామంటుంది, లేకపోతే భూమి అట్లే ఉంచుదామంటుంది. మా అవ్వ గురించి నాకు తెలిసే, ఎవరికి అన్యాయం చేయదు. అది అందరికి న్యాయమే చేస్తుంది. ఏమో, నాకు ఈ భూమి విషయంలో మీ తమ్ముళ్ళని నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి మీ అమ్మతోటి మాట్లాడు. మా తమ్ముళ్ళు అడిగినందుకే మా అవ్వ ఎంత బాధపడ్డదో ఏమో. ఇప్పుడు నేను అడిగితే మంచిగా ఉండేదే. అయినా ఏం చేసుడో మా అవ్వకి ఎరికే. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించవు, సరేనా? సరే, తిందుదా. అక్క సరే సరే. అవ్వా ఇగో అక్క మాట్లాడుతుంది. హలో, ఆ బిడ్డ మంచిగా ఉన్నవానే? అవునా, అట్లనా? అంత ఘోరమైందా? మరి గారు కోరం బాయ్ చూపిస్తా. చూపించిర్రా? ఏమన్నదే? దగ్గరలో వేసిరట్నా? అలా కడుపులు గాలకి ఇంత ఘోరం చేసిన ఆవే ఇప్పుడు ఏం కాలట్నా మరి? సరే సరే, నువ్వేం రంజు పెట్టుకోకు, నేను రేపు వస్తా కానీ. సరే వాంచను. ఇగోరా. ఏందట్నా ఏమైంది? మీ అక్కకి వాళ్ళు మంత్రం చేసి రాట్రా. మంత్రమా? బిడ్డ కడుపుతో ఉండడానికి మంత్రం చేసిరట. ఇట్లు ఇడిచిపెట్ట అలా గత్తరచ్చి పోనాలి వాడా. మంచిగా బతుకుతాడు అనుకోని ఇచ్చిన కానీ గిట్ట చేస్తాడు అనుకోలేదు. అలా వందారాలెంప. అవ్వ ఏడవకే, ఊకుండు, అక్కకి ఏం కాదు. చేసిన వాళ్ళు మన దగ్గర వాళ్ళేనట్రా. దొంగ ముండలు ఊరూరికి మోపాయిరు, మంచిగా బతికితే గిదే బాధ. ఏడవకే అవ్వ, అక్కకి ఏం కాదు కానీ. అత్త మరదలకి చేతబడి చేసిరట కదా. అసలే పొట్టతోటున్న పిల్ల. మా వాళ్ళ ఇంటికి తీసుకుపోదాం, ఆడ చూపిద్దాం. ఏమంటావు? అద్దట్నే వాళ్ళ అత్తగారు ఎవరి కోసం ఉంచిర్రట. మరి ఇప్పుడు ఎట్లున్నదట? ఇప్పుడైతే మంచిగానే ఉన్నదట. నువ్వు బాధపడకత్తా, నేను బావి కడికి నీళ్ళకి పోయేస్తా. మంత్రాలు చేపించిన వాళ్ళు ఎవరో నీకు ఇంకా అర్థమైతలేదా అత్త? ఇంకా దగ్గరోళ్ళే అంటివి. ఎవలే? ఇంకెవరికి అత్తాయి? మీ పెద్ద కోడలికే. మేఘనా, ఏం మాట్లాడుతున్నావే? ఇద్దరేంటి మాట్లాడత్తయా? ఎందుకు రావత్తా? వాళ్ళు పంబాలులేనే. వాళ్ళ అవ్వకత్తాయి, వాళ్ళ అయ్యకత్తాయి, వాళ్ళ అన్నదమ్ములు అందరికత్తాయి. ఊళ్ళ పొంటి సూంచుకోవడానికి వాళ్ళ దగ్గరకు అందరు అత్తరు. దీనికి కూడా అత్తాయి. అయినా నా బిడ్డకి ఎందుకు మాత్రం చేస్తుంది అది? నీకు గుర్తులేదా అత్త?
నీ బిడ్డకున్ను పెద్ద కోడలకు పడనే పడది. నీ పెద్ద కోడలు అద్దన్న సంబంధానికి నువ్వు ఇచ్చినవని మంట పెట్టుకొని చేసింది. అయినా మీ పెద్ద కోడలు బయటికి కనిపించినంత మంచిది కాదు. నువ్వే ఆలోచించుకో అత్త. ఇక అవును, వాళ్ళ ఇంట్లో అందరికి మంత్రాలు వస్తాయి, దీనికి కూడా వస్తాయి. నా బిడ్డకు చేసింది ఇదే. ఆగు, దీని సంగతి చెప్తా. దీని సంగతి అయితే ఏమైనా బాయ్ కాడికైంది ఆడది ఈ కొంపలు ముంచేది. ఎందరి జీవనాలు ఇస్తుందో ఇది. ఇక్కడున్న బాయే ఏమైందత్తా? ఏమైందత్తా? ఎంత పని చేసినవేనంట నా బిడ్డ నిన్ను ఏమన్నదే? ఎందరి జీవనాలు ఇస్తావా ఇట్టా? అసలు ఏమైందత్తా? నేనేం చేసినా? నా బిడ్డకే మంత్రాలు చేస్తావా? మంత్రాలు ఏందత్తా? నాకేడతాయి మంత్రాలు? అబ్బా, నాకేడత్తాయా? నీ అయ్యకత్తాయి, నీ అవ్వకత్తాయి, నీ అన్నగాళ్ళకత్తాయి, ఊరందరికీ ఎరికే మీ వాళ్ళందరికీ మంత్రాలు వస్తాయని. నీకు కూడా వస్తాయా బద్మాసిదానా? నేనెందుకు ఎత్తత్తా? నాకెందుకు వస్తాయి మంత్రాలు? మా ఊళ్ళకు మంచి చేసే మంత్రాలు వస్తాయి కానీ చెడు చేసే మంత్రాలు రావద్దమ్మా. ఊళ్ళో ఎవరికైనా చెడు జరిగినా కూడా మా ఊళ్ళు మంచిగా చేస్తారు కానీ ఇంకొకరికి చెడు చెయ్యరత్తమ్మా. ఇక ఆ మంత్రం వచ్చినాక ఇంకో మంత్రం రాదని నమ్మకం పెట్టనే. మంచి చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. అత్త, నీ బిడ్డకు మంత్రాలు ఇదే చేసింది. నువ్వే చేసినవే. మళ్ళీ ఏం తెలియనట్టు లంగ మాటలు మాట్లాడుతున్నావా? గిసంటే ఆడిదాన్ని 4 బట్టలు ఇప్పిది అన్నాలే. దొంగ ముండ నువ్వు గిసంటే వేసాలు ఎందుకు వచ్చినవే? ఆగే నువ్వు ఆ బెడవల నాపే. నువ్వు ఇంటికి వస్తావా? నీ సంగతి చెప్తా. దొంగ ముండా. ఏందే గిడున్నావేంది? ఎందుకు ఎడతాను? ఏంది మా అవ్వ 10 మంది గంట మాంది తానేది? దాని సంగతి చెప్తా ఇవాళ. అవ్వా 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 అవ్వా, ఏంట్రా ఏమో నోరు బాగలేస్తుంది? నా పిల్లం ఏం తప్పు చేసిందని బజార్లో నలుగుట్లు ఇజ్జత్ తీసినవే. దాన్ని మానం తీసినావు, తలెత్తుకోకుండా చేసినావు. ఏం తప్పు చేసిందో చెప్పు. ఏం తప్పు చేసిందే? తప్పు చేసింది కాబట్టే దానికి తన్నులైనరా. నిజమేందో తెలుసుకోకుండా దాన్ని కొట్టినవే. అది మంచిది కాబట్టి తిరిగి నిన్ను కొట్టలే. అంటే అది కొట్టకపోతే నువ్వు కొడతావారా? మరి కొట్టు, కొట్టురా. ఇవాళ బెల్లమేమో బెల్లమైంది, నేను అల్లమైనారా? కొట్టురా మరి, కొట్టు, కొట్టురా, కొట్టు, చంపు నాన్ను. అయ్యో రెక్కిరిగిద్దే దేవుడు. అయ్యో అయ్యో అద్దరి బాధ్యత పార వెళ్ళిపోతాండే దేవుడా. అని కానీ కానీ పెంచలేదా నోచవాడు? అయ్యో అద్దరి బాధ్యలు రెక్కిరిగిందే దేవుడా, దేవుడా. అవ్వలే పడతావా? శబాష్ రా తమ్ముళ్ళు, శబాష్. నన్ను కొట్టడానికి కట్టెలు పట్టుకుని వచ్చిండ్రా. చిన్నప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని వచ్చిండ్రా. కొట్టండి, కొట్టుర్రా. కన్న తల్లి లాంటి అది నన్ను 10 మందిలో మానం తీస్తే అడిగేటందుకు వచ్చినందుకు నన్నే అపార్థం చేసుకుంటారా? సరేరా,
అవ్వా తప్పైంది నాకు క్షమించు, నీ కాలు మొక్క నాయే. అరే ప్రసాద్ ఇట్లా ఇడుతో లేదు ఇట్లా బాగుందా బా చూసినవా అత్త, మీ పెద్ద కొడుకు ఎంత బల్పో, నిన్నే కొడతాడా? వదినే అన్న అమ్మను కొట్టిండు, ఏదోటి చేయాలని అని సంగతి చెప్పాలి. అరే ప్రసాద్, మీ తమ్ముడు నేను పంచాయతీ పెట్టాడు, రేపు పొద్దుగాల పంచాయతీకి రావాలి. ఎందుకే నేనేం చేసిన? నిన్న మీ అమ్మని కొట్టినా చేరిగిందట, అందుకే పిలిపిస్తారు. నేను చేయకొట్టలేదే, ఇట్లా దుబ్బంగా వెనక పడ్డది అది. వాళ్ళు చేయర కొట్టినంటారా, చేతికి కూడా పట్టి కట్టారు. ఇదెక్కడ అన్యాయం? మేము ఏం చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఎత్తుర్రు? పంచాయతీ కలిగి అయితే రాండి, రేపు తప్పు పడతారు. రేపైతే పొద్దుగాల రాండి. మీ బాధ ఏందో పెద్ద మనుషులు చెప్పుకోండి. మా అవ్వను మా అన్న కొట్టిండు, దాని చెయ్యి ఇరిగింది, దవాఖానకు 10,000 ఖర్చు అయింది. నేను కొట్టలేదు పెద్ద మనిషి. ఏవరా వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు చెప్పావు. పాపం ముసల్దాన్ని కూడా చూడకుండా, ఇంకా కన్న తల్లని కూడా చూడకుండా సంపడానికి వచ్చిండు. మేము మా మరిది పోయి ఆపినాం. కావాలంటే దావకల్ల కాయిదాలు కూడా తెచ్చినాం, చూడుండ్రి. అరే వాళ్ళు సాక్ష్యాలు చూపుతారు, నువ్వేమంటారా? మేమేమంటాం పటేలా? అసలు దెబ్బ అంతగానం దాకనే లేదు. అంత దొంగ పట్టీలు, దొంగ రిపోర్ట్లు. దానికి మేమేం చేద్దాం చెప్పుర్రి పటేలా? ఇక ఏదున్నా మీరే చెప్పుర్రి. నాకేం అవసరమే దొంగ పట్టీలు కట్టించుకుంటానికి? నీ మొగడు నువ్వు చెప్పిన మాటలు పట్టుకొని తల్లి నన్ను చూడకుండా నన్ను కొట్టడానికి వచ్చింది కాదే. ఎన్నడు చూడలే అన్న దగ్గరకు అంతగానో కోపం అని లేనిపోయి నూరు పోసుకుంటా నన్ను సంబంధం వెళ్ళావా నా మీదకి? దానికి ఏం తెలియదబ్బా, దాని జోలికి పోతే మాత్రం మంచిగా ఉంటుంది చెప్తాను. చూసిర్రా బాంచను, పెళ్ళని ఒక్క మాట కూడా ఇస్తలేడు. పెళ్ళ మాటలు పట్టుకొని మీద కొట్ట వస్తాను. దానికి 10,000 దండిగా ఇరు మీ బాంచను. నువ్వు ఈ కాడికి వెళ్ళి నాకు ఇట్లకు రాకు, నా ఇంట్లోకి రాకు. నాకు ఇద్దరే కొడుకులు అనుకుంటా. నా ఇల్లు అయినా భూమిదావే, నా ఇద్దరికి నీకేం లేదు. చూసినావా, విన్నావా ఆ మాటలు? భూమి గురించి మీ అవ్వతోటి మాట్లాడుకుంటే మా అవ్వ అందరికి న్యాయం చేస్తుందే, నాకు అన్యాయం చేయదు అని మాట్లాడుతుంది. ఇప్పుడు చూడు అలాగే వంచుతుందట. మనం ఏం కావాలి? చూడు పటేలా, ఇంట్లో ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు ముగ్గురికి పాలు ఇవ్వాలి కదా, మరి మీదే జర అడగండి ఏంటిదో. కట్టెట్లుంటది పసావా? ముగ్గురి కొడుకులు అన్నప్పుడు ముగ్గురికి సమానంగా ఉండాలి. నేను ఇద్దరికే వంచుతా. రాలేడు వాళ్ళ నీకు ఉండలేదా? నాకు ఉట్టలే ఆడు అని నా కొడుకే కాదు. ఏం మాట్లాడతానా పోసావా? కన్న కొడుకు మాట్లాడుకుని గట్లా మాట్లాడతావా? ఆడు నా కన్న కొడుకే కాదు. నేను కన్న కొడుకు అయితే నన్ను చంపడానికి వస్తాడా? నన్ను కొట్టడానికి వస్తాడా? ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. 10,000 దండగా వేయాల్సిందే, అప్పుడు ఆయన బలపానికి దారికి వస్తున్నాడు. నేను నూరిపోసిన మాటలన్నీ బాగానే పనిచేస్తున్నాయి. అరే ప్రసాద్, నీ కన్న తల్లే నేను ముట్టలే అంటాను. ఇక మేమేం మాట్లాడతాం? ప్రసాద్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం మాట్లాడమంటారు? అవన్న మాటలకి ఈయన గుండె వలిగిపోయింది. నాకు 10 ఏళ్ళప్పటి నుంచి వెళ్ళి గొడ్లు కాసి పొలం పని చేసి కష్టపడి ఇల్లు కట్టించిన, ఇప్పుడు ఆ ఇంట్లోనే నాకు జాగలేదంటే వాళ్ళు. రాత్రి పగలు కష్టపడి బీడు పువ్వులను పంట పువ్వులు చేసిన, చిన్నప్పటి నుంచి వెళ్ళి కళ్ళలో పెట్టుకుంటే చూసిన తమ్ముళ్ళే నా కళ్ళలో కొడతాళ్ళు. కన్న తల్లే నాకు ఉట్టలేదంట అది. ఇక నేనేం చెప్పాలి పటేలా? ఎంత పని అయిపోయి ముగ్గురు అట్లా అని కన్న తల్లి అట్లా కాదన్నప్పుడు ఏం చెప్తాం? అరే ప్రసాద్,
మరి వాళ్ళు 10,000 కట్టుకుంటారు, కడతావారా మరి? కడస పటేలా సరే మరి అని కడతా అన్నాడుగా, ఇవ్వండి మరి. ఇప్పుడు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. అయ్యో దేవుడా, మేమేం పాపం చేసామయ్యా. అరే ప్రసాద్, అరే నా పాతీలు ఉంది, వాళ్ళు ఉండే పార్లే. పాపం తిరుపతి అన్న ఉండిపోరు అని ఇల్లు అయితే ఇచ్చిండు. మరి కడుపులోకి ఎట్లా ఏం తిని బతుకుదాం? ఎవరిదైనా కౌలుకి వేద్దామన్నా కానీ ఎవరు ఇచ్చేటట్లు లేరు. నేను కదా ఆలోచిస్తాను. అరే ప్రసాద్, ఇంకా దొరది భూమి కౌలుకి చేస్తా, నేను ఇప్పిస్తా మరి. చేస్తాడన్నా. చేస్తాం కానీ పెట్టుబడికి పైసలు లేవు తిరుపన్న. అయితే పంట అయిపోయిన వాళ్ళు ఇచ్చారు, పంట పండించినాక. సరేనే చేస్తాం. సరే మరి. అరే సీనియర్, ఎట్లా అవుతుందిరా? మన ఇద్దరి పేరు మీద శరకరన్నర పట్ట అయింది. నిజమే అన్న, మంచిగా శరీరన్నర వేసుకున్నాం. పెద్దన్నకైతే లేనే లేదు. అయినా ఆయనకి ఇస్తే మనకి ఏ పాట వచ్చినాయి? అయితే 10-20 రోజులల్లా మనకు పట్టాబొక్కలు వచ్చేస్తాయి. రెండు సంవత్సరాల ఉంది చెప్తున్నా, హాస్పిటల్కి తీసుకుపోమంటే తీసుకుపోతలేరు. బ్రెయిన్లో పూర్తిగా రక్తం గడ్డకట్టవచ్చు. ఇప్పటికైనా హాస్పిటల్ తీసుకుపోర్రి, తీసుకుపోతే మంచిది. హాస్పిటల్కి ఎందుకు సార్? ఏమైనా సూదులు గోళీలు ఉంటాయి? నేను ఇచ్చే మందులు కొంత మట్టుకే పనిచేస్తాయి. వీలైనంత తొందర పెద్ద హాస్పిటల్కి తీసుకుపోర్రి, మంచిది. ఏంది పెద్ద దవాఖానా? పెద్ద దవాఖానా అంటే బగ్గ పైసలు కావాలి కదా సార్. మా దగ్గర గన్నిగనం పైసలు లేవు. బతుకుంటే సాత్తం, సత్త కట్టకు వారెత్తాం. మీ ఇష్టం అమ్మా, నేను చెప్పేది చెప్పిన తీసుకుపోండి. ఏమైంది? సలిపెడుతుందా? గటేటు పొరుతున్నావు, ఇటుండు. ఇది లేచిందా లేవలేదా? ఏంది? ఏమైందని ఏడుతున్నావు? శిషి మనసాన ఉచ్చవసుకున్నావా? నీ కగ్గిరాలుగా ఛీ!
మంచాల తోటికి పోతావానే? మంచాల్లో వచ్చాను, మంచాల తోటికి పోతాను. కొంచెం ఇచ్చేది రాలే నీకు. ఇది ఇక్కడ ఉంటే గిట్లనే ఎత్తది. దీన్ని తీసుకపోయి ఆ పెంట కుప్ప కడేద్దాంపా. ఇల్లంతా గప్పు గప్పు చేస్తుంది. ప్రసాద్ తిరుపతి చెప్పే. అవ్వా అవ్వా ఏమైంది? ఏమైంది అత్తమ్మా? అమ్మా గిట్ల పడేసారు బయట. ఏమైంది? అత్తమ్మా అమ్మా అత్తమ్మా లేవే. ఏమైంది? నిన్న వాళ్ళు పట్టించుకుంటలేరా అనే ఎందుకు పోయింది? అమ్మా మంచాన్ని తోటికి మూత్రం పోతాను నేను బయట మారేసిలా అనే చెత్త కుప్పరా. అమ్మా అమ్మా గిట్ల పడేస్తారా బయట? అమ్మా అత్తమ్మా ఆగు చూడు అచ్చిండ్రు. మీరు అసలు కట్ట కొడుకులేనా? నీ అసలు బిడ్డ ఉండాలి, నీ అసలు కోడలు ఉండాలి. మంచిగానే చేస్తావు. గిట్ల బయట ఎంతేసేది మనుషులు కాదా మీరు? రాధిక మా అమ్మని మనమే తీసుకుపోదాం బాగా. చచ్చిపోయేటట్టున్నది. మనమే హాస్పిటల్ తీసుకుపోయి చూపెడదాం బాగా. ప్రసాద్ నన్ను క్షమించురా. మీ కాళ్ళు కడిగి నన్ను ఎత్తి మీద పోసుకున్న తక్కువేరా. అవ్వా నువ్వు నా కన్న తల్లివే, గాయంతో సేవ చేసుకోవానే మీకు. నువ్వు నా కడుపులో ఉట్టలేదన్నా కానీ సత్యదాన్ని నన్ను బతికించుకున్నావురా. నువ్వు నా కోడలు కాదే, నా అవ్వవు. నేను చచ్చి మళ్ళీ నీ కడుపులో ఉడతా. అత్తమ్మ ఇప్పుడు సచ్చుడ ముచ్చట ఎందుకు చెప్పు? అందరం మంచి గోడుందాం, బాధపడకు. అవ్వా నీకు మంచిగా అయిందని పోయి తమ్ముళ్ళకి చెప్పత్తుమే. ఇప్పుడు ఎందుకు రాక రాక్షసుల దగ్గరికి అద్దు. కాదవ్వా పోయి చెప్తే తమ్ముళ్ళు కూడా సంబరపడతారే. నేను పోయి వస్తా. అద్దురా. ఏమైందిరా? ఏమైందిరా? పిచ్చిపాలు ఏం చెప్తాను రా. ఏమైందిరా? ఏమైందిరా? అవ్వా నేను పోయే వరకు తమ్ముళ్ళు మరదళ్ళు చచ్చిపోదామని ఊరేసుకున్నారే, అందుకే తీసుకొచ్చిన ఇడికి. ఏమైంది మీకు? ఎందుకు చచ్చిపోదాం అనుకున్నారు? ఆ పిల్లగా ఏం చేయమంటావు అక్క? వీళ్ళిద్దరు తాగుడుకున్న పత్తాలాటకు అలవాటు అయినరు. వీళ్ళిద్దరికి మంచి ఇచ్చిన ఎకరన్నర భూమి కూడా అమ్ముకున్నారు. ఉన్న ఇల్లు కూడా కుదబెట్టిండ్రు. మాకు చావు తప్ప ఇంకే ఆధారం లేదు. ఊరు నిండా అప్పులు చేసిండ్రు అక్క. చేసిన పాపే మాకు కలిగినట్టుంది. అందుకే ఈ చెడు వ్యసనాలకు అలవాటు అయినాము. మా బతుకులు ఇట్లా ఎట్లయినాయో అర్థమైతలేదమ్మా. అత్త మమ్మల్ని క్షమించత్తా. జీవితంలో కొన్ని కోల్పోతేనే కొన్నిటి విలువ తెలిసేది. ఇప్పటికన్నా మారిండ్రు, అది చాలు. ఇప్పటికే 2 ఏళ్ళ ఎక్కడో అక్కడ దూరం ఉన్నాం, ఏ పండుగలు కూడా జరుపుకోలే. ఈ సంక్రాంతి కన్నా అందరం ఒక కాడ ఉండి మంచిగా సంబరంగా జరుపుకుందాం పండుగ. మంచిగా చెప్పినా రాధిక, ఈ సంవత్సరం సంక్రాంతి మంచిగా జరుపుకుందాం. అవ్వా
ప్రసాదు, నాకు జీవితం అంటే ఏంటిదో బాగా అర్థమైందిరా. ఒక మనిషి వయసు మీద ఉన్నప్పుడు 4 రూపాయలు సంపాదిస్తే ఆ మనిషికి విలువ ఉంటుంది. అదే వయసు అయిపోయినాక ఏ రూపాయి సంపాదించినప్పుడు ఆ మనిషికి విలువ ఇయ్యర్రా. ఇయ్యాల రేపు అయ్యవ్వ కుక్కిల పడ్డాక ఎవ్వరు చూస్తలేరు సాత్తలేరు అత్తమ్మ. నేను దేవుని రోజు ఒక్కటే మొక్కుతానని, నా సొంటి ముసలోళ్ళు సత్తగిట్టి ఒక్కటేసారి పుట్టుకన చావాలని. అయ్యో ఎందుకత్తా గట్లంటన్నావు? సాత కాకుండా అయినప్పుడు ఎవరి దగ్గరికి రారే. ఒకవేళ బాలిమీటికి దగ్గరికి వచ్చినా కానీ ఇది ఇంకా ఎందుకు బతుకుంది, సావనన్న చత్తలేదని తిట్టుకుంటా ఊడిగని చెప్తారే. ఆ మాటలు సావు కన్నా ఎక్కువ బాధ పెడతాయే. ముసలోళ్ళు అయినాక ఎవరి పరిస్థితి అయినా అంతే. ఇవాళ నేను, రేపు మీరు, ఎల్లుండి మీ పిల్లలు. ఎందుకత్తా అట్లా మాట్లాడతావు? నీకు మేము ఉన్నాం కదా. మీ లెక్క సాగటోళ్ళు ఎంతమందికి దొరుకుతారే? 100ల ఒక్కరో ఇద్దరో ఉంటారు. అందరూ చేత్తం సాత్తం అని చెప్పటోళ్ళే తప్ప ఎవ్వరు సాదరు. అవన్నీ ఉత్తముచ్చట్లే. ఇదే జీవిత సత్యం అంటే. గడిచిపోయిన గతాన్ని తవ్వుకుంటూ బాధపడడం ఎందుకత్తా? ఈ పండగ నుంచి అయినా వచ్చే పండగలన్నీ మనందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుందాం అత్తా. ఈ కుటుంబంలో మొదటి నుంచి నువ్వు చక్కగా ఉంటే వీళ్ళందరూ చక్కగా ఉండేటోళ్ళే. ముందు నువ్వు చక్కగా ఉండే.